అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. మన సంస్కృతుల్ని, మన సమాజాల్ని ముందుకు నడిపించే ఒక రహస్య ఇంజిన్ గురించి తెలుసుకుందాం. అదే సంస్కృతి యొక్క వైరుధ్య యంత్రం. ఒక్కసారి ఆలోచించండి. మన సంస్కృతిలో మార్పులు వస్తుంటాయి కదా. మరి ఆ మార్పు అసలెక్కడ్నుండి వస్తుంది? బయటి ప్రపంచం ప్రభావం వల్ల, లేకపోతే మన సంస్కృతి లోపలే దాన్ని మార్చే శక్తి ఏదైనా దాగి ఉందా? సరిగ్గా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణ మొదలవుతుంది. సరే, ముందుగా మనం సంస్కృతి అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. కల్చర్ అనగానే మనకు పండగలు, పద్ధతులు గుర్తొస్తాయి. కానీ అది మాత్రమే కాదు. అసలు ఒకరికొకరు పరిచయం లేని లక్షలాది మంది, కోట్లాది మంది కూడా ఒకరితో ఒకరు కలిసిమెలిసి పనిచేయడానికి సాయపడే నమ్మకాలు, అలవాట్లు, వీటన్నింటి కలయికయే ఈ సంస్కృతి అన్నమాట. ఇప్పుడు మనం సంస్కృతి గురించి చాలా కాలంగా ఉన్న ఒక నమ్మకాన్ని చూద్దాం. అదొక పెద్ద భ్రమ అని కూడా చెప్పొచ్చు. అదేంటంటే సంపూర్ణ సామరస్యం. చాలా కాలం క్రితం వరకు పండితులు ఏమనుకునేవారంటే సంస్కృతులు అనేవి చాలా స్థిరమైనవి, అవి అంత త్వరగా మారవు అని. ఎలాగైతే గ్రహాలు తమ కక్షలో ఎలాంటి మార్పు లేకుండా తిరుగుతాయో అలాగే సంస్కృతులు కూడా ఉంటాయని. బయటనుంచి ఏదైనా పెద్ద శక్తి వచ్చి ఢీకొడితే తప్ప అవి మారవని బలంగా నమ్మేవారు. కాని ఒకవేళ ఈ సామరస్యం, ఈ స్థిరత్వం అంతా ఒక భ్రమే అయితే, మనకు పైకి కనిపించే ఈ ప్రశాంతత వెనుక లోపల నిరంతరం ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటే అప్పుడేంటి పరిస్థితి? అసలు నిజమేంటి? ఇక్కడే అసలు విషయముంది. మార్పుకి కారణమైన ఆ అసలైన శక్తిని మనమిప్పుడు బయటకు తీయబోతున్నాం. ఆ శక్తి బయట ఎక్కడా లేదు, మన సంస్కృతి లోపలే దాగి ఉంది. ఇక్కడ చూడండి, పాత ఆలోచనకి, కొత్త ఆలోచనకి మధ్య ఎంత తేడా ఉందో. పాత పద్ధతి ప్రకారం మార్పు బయటి శక్తుల వల్ల వస్తుంది. కాని ఈ కొత్త సిద్ధాంతం ఏం చెబుతోందంటే మార్పు అనేది సంస్కృతి లోపల ఉండే ఘర్షణల వల్లే పుడుతుందని. అంటే అసలు కీలకమైన పాయింట్ ఇదే అనమాట. ఈ వాక్యం వినండి, ఇదే అసలు సారాంశం. సంస్కృతిలో ఉండే వైరుధ్యాలనేవి లోపాలు కాదు, అవే ఆ సంస్కృతిని ముందుకు నడిపించే అసలైన ఇంజిన్లు. సరే, థియరీ బానే ఉంది, కానీ దీనికి ప్రూఫ్ ఏంటి? దాన్ని అర్థం చేసుకోవడానికి మనం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్దాం. మధ్యయుగ యూరప్కి. ఆ రోజుల్లో యూరప్లోని ఉన్నత వర్గాల వాళ్ళు, అంటే యోధులు, ప్రభువులు, వీళ్లంతా ఒకే సమయంలో రెండు పూర్తి భిన్నమైన సిద్ధాంతాల్ని బలంగా నమ్మేవారు. ఒకటి క్రైస్తవ మతం, రెండు వాళ్ల యోధుల ధర్మం, అంటే చివల్రీ. చూడండి, ఒకటేమో వినయంగా ఉండమంటుంది, ఇంకోటేమో అవమానం జరిగితే ప్రాణాలు తీసైనా పరువు నిలబెట్టుకోమంటుంది. ఒకవైపు చూస్తే చర్చులో పూజారి ఏం చెప్తారు? అంతా మిథ్యా, వినయంగా ఉండండి, దేవుడిని నమ్మండి, ఈ ఆస్తులు, గౌరవాలు అన్నీ ప్రమాదకరమైనవి అని బోధించేవారు. కాని అదే వ్యక్తి చర్చ్ నుంచి బయటకొచ్చి తన కోటలో జరిగే విందులో ఏమంటాడు తెలుసా? అవమానంతో బతికే బదులు చావడం మేలు అని గర్వంగా ప్రకటించేవాడు. చూసారా, ఒకే మనిషిలో రెండు విరుద్ధమైన ప్రపంచాలు ఎలా ఘర్షణ పడుతున్నాయో? మరి ఈ ఘర్షణ వల్ల ఏం జరిగింది? సంస్కృతి నాశనమైపోయిందా? లేదు. దానికి బదులుగా అద్భుతమైన కొత్త విషయాలు పుట్టుకొచ్చాయి. క్రూసేడ్లు, అటు దేవుడిమీద భక్తి, ఇటు యోధుడిగా కీర్తి, రెండూ సాధించాలనే ప్రయత్నం. అలాగే టెంప్లర్లు, హాస్పిటల్లర్లు లాంటి సైనిక బృందాలు, వీళ్ళు సన్యాసులుగా, యోధులుగా ఒకేసారి ఉండేవారు. చివరికి కింగ్ ఆర్థర్ కథలు కూడా ఈ సంఘర్షణ నుంచే పుట్టాయి. అంటే ఆ వైరుధ్యమే కొత్త క్రియేటివిటీకి దారితీసిందనమాట. సరే, అది పాత కథ. మరి ఇప్పటి సంగతేంటి? ఆధునిక ప్రపంచంలో కూడా ఇలాంటి ఒక పెద్ద వైరుధ్యముంది. మన రాజకీయాల్ని, మన సమాజాన్ని ప్రతిరోజూ ప్రభావితం చేసే వైరుధ్యమది. అదే స్వేచ్ఛకు, సమానత్వానికి మధ్య జరిగే ఘర్షణ. ఫ్రెంచ్ విప్లవం తర్వాత స్వేచ్ఛ, సమానత్వం అనేవి మన ఆధునిక ప్రపంచానికి రెండు మూలస్తంభాలుగా మారాయి. కాని విచిత్రమేంటంటే ఈ రెండూ ఎప్పుడూ ఒకదానితో ఒకటి గొడవపడుతూనే ఉంటాయి. ఎందుకంటే సమాజంలో అందరూ సమానంగా ఉండాలంటే కొంతమంది వ్యక్తిగత స్వేచ్ఛను తగ్గించాల్సి రావచ్చు. అలా కాకుండా అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇస్తే అది సమాజంలో అసమానతలు పెరగడానికి కారణమవుతుంది. ఇదొక పెద్ద చిక్కుముడి. నిజానికి చెప్పాలంటే గడిచిన 200 ఏళ్ల ప్రపంచ చరిత్ర మొత్తం ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నమే. 19వ శతాబ్దంలో ఉదారవాదం స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా పేదవాళ్లు మరింత పేదవాళ్లయ్యారు.
మరోవైపు కమ్యూనిజం సమానత్వానికే పెద్దపీట వేసింది. కాని అది వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా చంపేసి భయంకరమైన నియంతృత్వాలకు దారితీసింది. ఈ చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఉదాహరణకి అమెరికా రాజకీయాలనే తీసుకుంటే డెమోక్రాట్లు సమానత్వం వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. దానికోసం పన్నులు పెంచడానికైనా సిద్ధపడతారు. అదే రిపబ్లికన్లు వ్యక్తిగత స్వేచ్ఛకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. దానివల్ల ఆదాయంలో తేడాలు పెరిగినా పర్లేదంటారు. అంటే సమస్య ఒకటే, కాని పరిష్కారాలు వేరు. సో ఈ ఉదాహరణలన్నింటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ ఘర్షణ, ఈ అపశృతిలోనే అసలైన సామరస్యం, అసలైన పురోగతి దాగి ఉందని మనకు అర్థమవుతోంది. ఈ కోట్ వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సంగీతంలో రెండు వేర్వేరు స్వరాలు కలిసినప్పుడు ఒక కొత్త మెలోడీ ఎలా పుడుతుందో, అలాగే మన ఆలోచనల్లోని వైరుధ్యాలు కూడా మనల్ని కొత్తగా ఆలోచించేలా, మనల్ని మనం ప్రశ్నించుకునేలా, విమర్శించుకునేలా చేస్తాయి. ఎంత అద్భుతంగా ఉంది కదా! నిజానికి సైకాలజీలో ఈ పరిస్థితికి ఒక పేరు కూడా ఉంది. అదే కాగ్నిటివ్ డిసానెన్స్. అంటే ఏంటంటే, ఒకేసారి రెండు పరస్పర విరుద్ధమైన నమ్మకాలని లేదా విలువలని కలిగి ఉండటం. అయితే దీన్ని మనం ఒక లోపంగా చూడకూడదు. నిజానికి ఇదొక అద్భుతమైన ఆస్తి. ఈ వైరుధ్యమే ఒక సంస్కృతి నిరంతరం మారుతూ, ఎదుగుతూ, బలంగా నిలబడటానికి సాయపడుతుంది. ఒకవేళ ఈ వైరుధ్యాల్ని తట్టుకునే శక్తి మనుషులకు లేకపోతే బహుశా మానవ సంస్కృతులు ఎప్పుడో ఆగిపోయుండేవి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయమేంటంటే, ఒక సంస్కృతిని నిజంగా అర్థం చేసుకోవాలంటే అది ఎంత గొప్పగా ఉంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని చూడటం కాదు, దాని లోపలున్న వైరుధ్యాలను వెతకాలి. ఎక్కడైతే దాని విలువలు, దాని నియమాలు ఒకదానికొకటి గొడవ పడతాయో సరిగ్గా అక్కడే ఆ సంస్కృతి యొక్క నిజమైన ఆత్మ మనకు కనిపిస్తుంది. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే. ఈరోజు, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ ప్రపంచాన్ని, మన సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ఆ అంతర్గత వైరుధ్యాలు ఏమై ఉంటాయి? ఒక్కసారి ఆలోచించండి.